తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలా మంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు. ఎందుకంటే ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు విని మేము ఆ కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాం. ఈ క్షేత్రం కాట్రేనికోన మండలం కుండలేశ్వర గ్రామంలో ఉంది. ఈ క్షేత్రం అమలాపురానికి 25 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి యానం మీదుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం చేరుకోవడానికి మురమల్ల నుండి అమలాపురం వైపుకు వెళ్తుండగా, మురమల్ల దాటిన వెంటనే ఎడమ వైపుగా ఉన్న మార్గంలోనికి ప్రవేశించాలి. ఈ దారి వెంబడి 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత క్షేత్రానికి చేరుకుంటాం. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి సొంత వాహనాలు వినియోగించుకోవడం మంచిది. ఈ క్షేత్రం గౌతమి గోదావరి నదీ తీరంలో ఉంది. ఇక్కడ ఉన్న నదిలో భక్తులు స్నానం ఆచరించి రావి చెట్టు కింద ఉన్న కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వేడుకొందరు. ఆ పక్కనే గోదావరి దేవి దేవాలయం కూడా ఉన్నది. ఈ క్షేత్రం మహత్యం ఏంటయ్యా అంటే, ఈ గౌతమి గోదావరి నదికి సముద్రుడు ఎదురు వచ్చి 2 కుండలను బహుమతిగా ఇచ్చాడు. గౌతమి నది సముద్రుడు కలిసిన ప్రాంతముగా లోక కళ్యాణార్థం ఒక కుండలంను నది ఒడ్డున, మరొక కుండలం నదీ గర్భంలో ప్రతిష్ఠించమని గోదావరి సముద్రుడిని కోరింది. అదేవిధంగా నది ఒడ్డున మానవుల కోసం, నదీ గర్భంలో దేవతల కోసం ప్రతిష్ఠించిన తరువాత ఆయన నదిలో స్నానం ఆచరించారు. ఆయన చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవన వయసు వస్తుంది. అంటే వృద్ధులు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయగా యవన వయసు వస్తుందని క్షేత్ర మహత్యం. ఇలా గౌతమి గ్రంథంలో 103 అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పబడుతుంది. ఈ చోటు నుండి సుమారు 300 మీటర్ల దూరంలో కుండలేశ్వర స్వామివారి గుడి ఉన్నది. అటుగా వెళ్తుండగా మనకి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకుని ముందుకు సాగండి.
వెంకటేశ్వర స్వామి, అలానే ఎడమ పక్కన పార్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. భక్తులందరూ కుండలేశ్వరంలో స్నానం ఆచరించి కాశీ వెళ్ళి గంగలో మునుగుతారు. అప్పుడు గంగాదేవి అంటుందట, ఈ భక్తులకు నాకు ఎటువంటి పాపములు అంటించలేదు కనుక వీళ్ళు శివ సాన్నిధ్యం పొందుదురు అని అనుగ్రహిస్తుందట. స్నానం ఆచరించకుండా వెళ్తే మన పాపములు గంగలో కడుక్కుని ముత్యము వలె పైకి తేలుతాము. ఈ పాపములన్నీ గంగాదేవికి అంటుకుని ఆవిడ హంస రూపం వల్ల అనగా తెల్లటి రూపం కాస్త నల్లగా అవుతుందట. అప్పుడు కాకి రూపం ధరిస్తుందట. ఆ కాకి రూపం పోవటానికి రాత్రి వేళలో కాశీలో ఉన్న గంగాదేవి కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఆచరించి మర్నాడు కాశీలో హంస రూపంలో ఉద్భవిస్తుందని కాశీ పురాణం చెప్తుంది. ఈ గుడి ప్రాంతంలోనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానం కూడా ఉన్నది. అలానే కనకదుర్గమ్మ మరియు ఆంజనేయ స్వామివారి ఉపాలయాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ ఇవ్వండి.